ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని చచ్చిపోతాం, ఎనుకొస్తుందా? ఒక డాక్టరేట్ తీసుకొని చచ్చిపోతాం, ఎనుకొస్తుందా? వస్తుందా? కానీ జన్మ వెనుక ఏమొస్తుందో నాకు తెలుసు, ఏం తీసుకుపోతామో నాకు తెలుసు. ఈ రెండిటికి అర్థంగా ఒకటి ఉంటుంది. ఆ సత్యం ఇక్కడ దొరుకుతుంది, వచ్చి స్వీకరించండి అంతే. ఇక్కడేం ఫీజులు ఉండవు, ఎంట్రీ ఫీజులు ఉండవు, ఎగ్జిట్ ఫీజులు ఉండవు. ఉన్నది పెడతాం, ఉప్పో పప్పో కాసి పోస్తాం. ఉన్నతోనే వండుకున్నామంట, బురజలన వండుకో, దుమ్ములన్న వండుకో, మాకు సంబంధం లేదు. ఉన్నదాంట్లో ఇమ్మడమంటాం, ఇమ్మడండి, అనుభవించండి, పోండి. మళ్ళీ వచ్చి మాకు పేర్లు పెట్టకండి. 2023లో ఒక కథనం జరిగింది. ఒక ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది. షీఈ్ మెడిటేటర్. ఏదో ఒక స్వచ్ఛంద అంటే ఒక ధ్యాన కేంద్రంలో మెడిటేషన్ చేసేది. ఆమె పేరు ధనలక్ష్మి. వచ్చి 9 రోజులు ఈడుంది. చివరి రోజు పోయేటప్పుడు బాత్రూమ్లు కరెక్ట్ లేవు, అన్నం